ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కోసం సాగుతున్న పోరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కౌన్సిలర్ ఆకుల యాదగిరి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అధికారులను కలిసిన ఆయన కౌన్సిలర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు. ఎన్నికల సమయంలో తనను చైర్మన్ చేస్తామని నమ్మించి తీరా సమయం వచ్చాక తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే తనను పక్కన పెట్టారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటికీ తాను చైర్మన్ రేసులో ఉన్నానని, అన్ని పార్టీల మద్దతు తనకే ఉందని, ఖచ్చితంగా చైర్మన్ అవుతానని యాదగిరి ధీమా వ్యక్తం చేశారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ ఆగింది కాబట్టి ఈరోజు డేట్ వచ్చింది కోర్టు ఆర్డర్తో. మాకు నేను కూడా కిడ్నాప్ ప్రయత్నంలో కోర్టు పోయినప్పుడు నేను కూడా చైర్మన్ రేస్లో ఉన్నా. నాకు అన్ని పార్టీల వారు సపోర్ట్ నేను వినియోగించుకున్న జడ్జి గారు ఆయన ఏం చేసిండంటే ఎలక్షన్ స్వేచ్ఛగా జరగాలి, ఎవరు కూడా కిడ్నాప్ చేసి పూర్లు తిప్పొద్దు, ఎక్కడ నిర్బంధించొద్దు అని ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఆర్డర్ కాపీ కూడా మీకు చూపెడతాను సార్. ఇది కోర్టు ఆర్డర్, ఇది కోర్టు ఆర్డర్. అయితే గత 2 నెలల సార్లు మీరు చూస్తున్నారు. మన 7 తారీఖు అది తర్వాత 17 తారీఖు తర్వాత ఎలక్షన్ అయిపోయింది. అప్పటిసరి ఇప్పటి వరకు కూడా నిర్బంధించున్నారు. ఇప్పుడు 11 ఎలక్షన్ 11కి రారాలు 12 వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత డౌట్ ఉన్నది, ఎవరన్నా మాట్లాడితే లేదు జారిపోతారు, ఎవరంత భయం ఉన్నది. అంత భయంతో వాళ్ళు ఎలక్షన్లో పోట్లాడుతున్నారు. స్వేచ్ఛగా పోటీ చేద్దాం, స్వేచ్ఛగా తీసుకుందాం. అది మన హక్కు, అది మనకు అంబేద్కర్ రాసిన హక్కు. అది ఇచ్చుడు సఫాయిల వరకు ఒకటే ఇచ్చుడు.